వెల్కమ్ టు జయం ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు మనం డిఎస్సి అభ్యర్థులు జీకే ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, ఏ విధంగా ప్రిపేర్ అయితే మనం అత్యధికంగా జీకేలో స్కోర్ చేసేదానికి అవకాశం ఉంటుంది అనే విషయాల గురించి ఈరోజు వీడియోలో మనం తెలుసుకుంటాం. జీకేలో జనరల్గా మనకి దినోత్సవాల పైన ఒక ప్రశ్న అనేది రావడం జరుగుతుంది. దినోత్సవాలు, దీనిపైన ఖచ్చితంగా ప్రశ్న లేకుండా క్వశ్చన్ పేపర్ అనేది ఉండదు. ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా కానీ ఖచ్చితంగా దినోత్సవాల్లో ఒక ప్రశ్న ఖచ్చితంగా ముందుకు పెడుతుంది. అయితే ఈ చాప్టరు ఈజీనే కదా మనం చదువుకోవడానికి అనేది అంటే అది చాలా తప్పండి. ఎందుకంటే ఈ చాప్టర్లో కూడా కన్ఫ్యూజన్ చేసేదానికి అవకాశాలు చాలా ఉన్నాయి. అవి ఏంటి అనే విషయాలు మనం ఈరోజు క్లాస్లో తెలుసుకుంటాం. అందులో ముఖ్యంగా ఈ మధ్య నేను ఆఫ్లైన్ క్లాసులు చెప్పేటప్పుడు పిల్లలకి గ్రాండ్ టెస్ట్లో ఒక క్వశ్చన్ ఇవ్వడం జరిగిందండి. అదేంటి అంటే జాతీయ మహిళా దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు అనేటటువంటి ప్రశ్న ఇవ్వడం జరిగింది. వాటికి ఆప్షన్స్ ఏంటి అంటే మార్చ్ 8, 2 జూలై 11, మూడవ ఆప్షన్ ఫిబ్రవరి 13, నాలుగవది ఫిబ్రవరి 28 అని ఇవ్వడం జరిగింది. ఫిబ్రవరి 13. సో ఈ క్వశ్చన్స్ అన్నిటినీ కూడా బాగా అబ్జర్వ్ చేసినట్లయితే చాలా మంది విద్యార్థులు మహిళా దినోత్సవం అనగానే మనకు బ్రెయిన్లో ఫస్ట్ స్ట్రైక్ అయ్యేటటువంటి విషయం ఏంటంటే మార్చి 8 అనేటటువంటి విషయం మనకు బాగా స్ట్రైక్ అవుతుంది. సో ఈ మార్చి 8 అనేది అంతర్జాతీయ మహిళా దినోత్సవం. మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ఫిబ్రవరి 13 అనేది జాతీయ మహిళా దినోత్సవం. కాబట్టి ఇక్కడ మనం చదివే విషయాలు ఎలా చదవాలంటే జాతీయ దినాలేవి, అంతర్జాతీయ దినాలేవి, అవి ఏమన్నా ఉంటే మనం విభజించుకొని చదివినట్లయితే ఎలాంటి ప్రశ్నలు వచ్చినప్పుడు ఈజీగా ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంది. అందులో ముఖ్యంగా ఇక్కడ మనం 4 ఆప్షన్స్ ఇచ్చాం. మార్చి 8 ఏమో అంతర్జాతీయ మహిళా దినోత్సవం, జూలై 11 ఏమో అంతర్జాతీయ జనాభా దినోత్సవం, ఫిబ్రవరి 13 ఏమో జాతీయ మహిళా దినోత్సవం, ఫిబ్రవరి 28 ఏమో సైన్స్ డే, జాతీయ సైన్స్ డే. మనకు ఈ 4 ఆప్షన్స్కి 4 క్వశ్చన్స్ దొరికాయి. ఈ విధంగా మనం అనాలిసిస్ చేసి చదువుకోవాల్సినటువంటి అవసరం. అంతేకాకుండా ఈ జూలై 11న ఈ క్వశ్చన్ ఇచ్చినాడు అనుకున్నాం. జనాభా దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారంటే మనమేమో జూలై 11 అని ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. అయితే ఎప్పటి నుంచి ఈ జనాభా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం అనే క్వశ్చన్ మనం రైట్ చేసినట్లయితే ఇది 1987 సంవత్సరం నుండి మనం అంతర్జాతీయ జనాభా దినోత్సవాన్ని జరుపుకుంటాం. ఎందుకు 1987 నుంచి మనం అంతర్జాతీయ జనాభా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం అంటే 1987 జూలై 11 నాటికి మనకి ప్రపంచ జనాభా 500 కోట్లకి చేరుకుంది అన్న సందర్భంగా 500 కోట్లకి చేరిన సందర్భంగా 1987 సంవత్సరం జూలై 11 నుంచి మనం అంతర్జాతీయ జనాభా దినోత్సవాన్ని
జరుపుకుంటున్నాం. దీనిపైనే మీకు ఇంకా కొంచెం ప్రశ్న డెప్త్గా ఇస్తే, ద డే ఆఫ్ సిక్స్త్ బిలియన్త్ డే అని అడిగాడు అనుకోండి. 6th బిలియన్త్ డే అని అడిగితే దాన్ని మనం అక్టోబర్ 12th చెప్పవచ్చు. ద డే ఆఫ్ 6th బిలియన్త్ డే. ఈ 6th బిలియన్త్ డే ఎందుకు అన్నామంటే, అక్టోబర్ 12, 1999 సంవత్సరం నాటికి ప్రపంచ జనాభా 600 కోట్లకు చేరుకున్న సందర్భంగా దీన్ని డే ఆఫ్ 6th బిలియన్త్ డే అని పిలుస్తున్నాం. సో ఈ దినోత్సవం చదువుకునేటప్పుడు మనం చేయాల్సిన పని ఏంటి అంటే, ఆ దినోత్సవం అది ఎందుకు జరుపుకుంటున్నారు, ఏ కారణంగా జరుపుకుంటున్నారు, దాని యొక్క థీమ్ ఏంటి అనేటటువంటి విషయాలు కూడా మనం బాగా చదవాల్సి ఉంటుంది. ప్రశ్న కాంపిటేటివ్లో ఏ విధంగా అడిగేదానికి అవకాశం ఉంది. కాబట్టి మీరు ఈ విధంగా విశ్లేషణ ప్రకారం చదువుకున్నట్లయితే ఖచ్చితంగా మీరు ఒక ప్రశ్న ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంది. అలాగే ఈ ఫిబ్రవరి 28 మనం సైన్స్ డే అని మనం చెప్పుకున్నాం. మీకు ఎగ్జామ్లో ఏమడిగాడంటే, మీరేమి ఇలా చదువుకొని వెళ్ళారండి, ఎగ్జామ్లో ఏమని అడిగాడంటే, సైన్స్ అండ్ టెక్నాలజీ డే ఏ రోజున జరుపుకుంటారు అని అడిగాడు. సైన్స్ అండ్ టెక్నాలజీ డే ఏ రోజున జరుపుకుంటారు అని అడిగాడు. ఇక్కడ ఆప్షన్స్ ఎలా ఇచ్చాడు అంటే, ఫిబ్రవరి 28 ఇచ్చాడు, రెండేమో డిసెంబరు 24 ఇచ్చాడు, మూడేమో మే 11 ఇచ్చాడు, నాలుగేమో జనవరి 24 ఇచ్చాడు. సో ఇలా ఇచ్చినప్పుడు సైన్స్ అండ్ టెక్నాలజీ డే ఎప్పుడు అని అడిగాడు. ఇక్కడ మనకు ఆప్షన్స్లో ఫిబ్రవరి 28, డిసెంబర్ 24, మే 11, అలాగనే జనవరి 24 అనేటటువంటి అంశాలు మనకి ఇక్కడ కనపడుతున్నాయి. సో ఇలా చూసినట్లయితే మనకి దీని కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే, చాలామంది ఫిబ్రవరి 28 అనుకుంటారు, అది సైన్స్ డే. సైన్స్ అండ్ టెక్నాలజీ డే వచ్చి మే 11. ఇది ఈ దినాన్ని మనం 1971 నుంచి సైన్స్ అండ్ టెక్నాలజీ డేని జరుపుకుంటున్నాం. ఆ సంవత్సరమే సైన్స్ అండ్ టెక్నాలజీ డిపార్ట్మెంట్ కూడా ఒక ప్రత్యేకంగా సైన్స్ నుంచి అది డిపార్ట్మెంట్గా ఉందండి. సో ఇలా ప్రశ్నలు మీకు కన్ఫ్యూజ్ చేస్తారు కాబట్టి జాతీయ అంతర్జాతీయ దినోత్సవాల గురించి మీరు ఇక్కడ తెలుసుకోవాల్సినటువంటి అవసరం. తర్వాత ఇంకా ఇవి ఎలా కన్ఫ్యూజ్ చేస్తాడు ఇలాంటి విషయాలు అన్నట్లయితే మనం గమనించినట్లయితే, మనకు మీరు వినే ఉంటారు, అంతర్జాతీయ విద్యా దినం సెప్టెంబర్ 11. అదే జాతీయ విద్యా దినం నవంబర్ 11. ఇక్కడ విద్యా దినమే మనం చదివేటప్పుడు ఎగ్జామినేషన్లో క్వశ్చన్ పేపర్లో అంతర్జాతీయ విద్యా దినం ఇచ్చాడా, జాతీయ విద్యా దినం ఇచ్చాడా అనేది మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి అంతర్జాతీయ విద్యా దినం అయితే సెప్టెంబర్ 11, జాతీయ విద్యా దినం అయితే నవంబర్ 11 అనేది గుర్తించాలి. అలాగే అంతర్జాతీయ ఉపాధ్యాయ దినం అని అడిగాడు అనుకోండి. అంతర్జాతీయ ఉపాధ్యాయ దినం అక్టోబర్ 5 అండి. జాతీయ ఉపాధ్యాయ దినం సెప్టెంబర్ 5. అలాగే మనకు అంతర్జాతీయ
అంతర్జాతీయ వినియోగదారుల దినోత్సవం అని అడిగారంటే మార్చ్ 15. అదే జాతీయ వినియోగదారుల దినోత్సవం డిసెంబర్ 24. అలాగే ప్రపంచ తపాలా దినోత్సవం అక్టోబర్ 9. జాతీయ తపాలా దినోత్సవం అక్టోబర్. సో ఇది చూడండి, అంతర్జాతీయ విద్యా దినం సెప్టెంబర్ 11, జాతీయ విద్యా దినం నవంబర్ 11, అంతర్జాతీయ ఉపాధ్యాయ దినం అక్టోబర్ 5, జాతీయ ఉపాధ్యాయ దినం సెప్టెంబర్ 5, అంతర్జాతీయ వినియోగదారుల దినోత్సవం మార్చి 15, జాతీయ వినియోగదారుల దినోత్సవం డిసెంబర్ 24. ఈ బిట్టు జాతీయ వినియోగదారుల దినోత్సవం అనేటటువంటి బిట్టు మీకు సోషల్ కానీ ఎడ్జిటి విద్యార్థులు కానీ స్కూల్ అసిస్టెంట్ సోషల్ విద్యార్థులు కానీ చదివినట్లయితే మీకు వివిధ మార్కెట్లు అనేటువంటి చట్టంలో వినియోగదారుల హక్కు చట్టం ఉందండి. ఆ చట్టంలో ఈ బిట్ అనేది మీకు కనబడుతుంది. ఈ కంటెంట్ రూపంలో కూడా మీకు ఉపయోగపడుతుంది. అలాగే జీకే రూపంలో కూడా ఈ బిట్ మీకు చాలా ఇంపార్టెంట్. ఈ విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. అలాగనే ప్రపంచ తపాలా దినోత్సవం అక్టోబర్ 9, జాతీయ తపాలా దినోత్సవం అక్టోబర్ 10. సో ఇదే మీకు ఇలానే కన్ఫ్యూజ్ కాకుండా ఉండడానికి మీరు చదవాల్సినటువంటి దినోత్సవాల్లో ఈ విధమైనటువంటి పద్ధతిని మీరు ఫాలో చేసినట్లయితే ఖచ్చితంగా మీరు ఆన్సర్ చేయడానికి అవకాశం. తర్వాత ఈ దినోత్సవాలు చదివేటప్పుడు అంశాల వారీ చదువుకోవడం కూడా చాలా ఉత్తమమైనటువంటి పద్ధతి. అంశాల వారీగా మనం చదువుకున్నట్లయితే ఏమని అంతర్జాతీయ దినాలు, అలాగనే జాతీయ దినాలు, అలాగనే మహిళలు, పిల్లలు, అలాగనే మనకి సైన్స్ సంబంధించినటువంటి దినోత్సవాలు, ఆర్థికంగా సంబంధించినటువంటి దినోత్సవాలు, ఇలాంటివన్నీ కూడా మీరు డివైడ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అలా డివైడ్ చేసినట్లయితే మీరు ఖచ్చితంగా ఈ దినోత్సవాల్లో ఒక ప్రశ్నని ఖచ్చితంగా క్రాక్ చేసేదానికి అవకాశాలు ఉన్నాయి. ఖచ్చితంగా ప్రతి పోటీ పరీక్షలోనూ ముఖ్యంగా డిఎస్సి అభ్యర్థులు అయితే ఖచ్చితంగా ఇందులో ప్రశ్న ఖచ్చితంగా ఉంటుంది. ఈ అంశాన్ని మీరు పూర్తి స్థాయిలో అందరూ కూడా చదవాల్సినటువంటి అవసరం ఉంది. సో ఈ జీకే టాపిక్స్లో మీకు ఫ్యూచర్ క్లాసెస్లో మీకు ఒక 40 to 50 టాపిక్స్ అనేటివి ఇందులో వస్తాయండి. ఈ 50 టాపిక్స్ కూడా ఎవ్రీడే ఒక టాపిక్ని ఎలా చదవాలి, అయితే టాపిక్ చెప్పినట్లయితే ఆ టాపిక్లో ఖచ్చితంగా ఒక ప్రశ్న మీకు ఆ క్లాస్లో ఖచ్చితంగా రావాలి. కాబట్టి మీకు 10 మార్క్స్ జీకే కరెంట్ అఫైర్స్ ఉంటుంది. కాబట్టి స్టాండర్డ్ జీకే మరియు కరెంట్ అఫైర్స్ రెండింటిని కూడా ఒక 50 టాపిక్స్గా డివైడ్ చేసి వాటిలో ఖచ్చితంగా మీకు ప్రశ్నలు ప్రతి క్లాస్కి ఒక ప్రశ్న వచ్చే విధంగా మీకు క్లాస్ నుంచి వీడియో చేయడం జరుగుతుంది. అందరూ కూడా మన జైమ్ ఆన్లైన్ క్లాసెస్ని డౌన్లోడ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకొని అందరూ కూడా విద్యార్థులకు అందరూ కూడా ఇది మీకు శుభ పరిణామంగా భావించవచ్చు. కాబట్టి మీకు ఫస్ట్ 3 క్లాసెస్ ఉంటాయి. అందరూ కూడా ఈ క్లాసెస్ని వినాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ.